మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 5 కోట్లు తీసుకుని మోసం చేశారని పలువురు వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీకి పీఏలుగా పనిచేసిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు డబ్బులు ఇచ్చారని బాధితులు తెలిపారు. చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నతో పాటు పలువురు వైసీపీ నేతలు, దోర్నాలకి చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఫిర్యాదుదారులుగా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని వారు పేర్కొన్నారు. గతంలోనూ రజనీపై 3 వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక వరుస ఫిర్యాదులతో రజనీ అనుచర వర్గం ఇబ్బందులు పడింది. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్ ఆఫ్ సుబ్బారావు, నూజెడ్ల వెనకొండ మండలం అతను, మాకు మేడానికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. నాకు గవర్నమెంట్ అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే, ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట, పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాడినప్పుడు వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళి బొప్పూరి గుడి దగ్గర ఉంటాను, వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు, నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షలు ముందు ఇచ్చామండి. తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అని ముందు చెప్పాడు. తర్వాత కాదు, ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేనిదే కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పారు. చెప్తే సరే నేను అప్పటికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫోన్పేలో చేశాను. ఫోన్పే చేసి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. ఇస్తే 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఇక అడిగితే నేను చేస్తాను, మేడం గారిని కనుక్కున్నాను, శ్రీకాంత్ రెడ్డి తర్వాత చేస్తానన్నాడని వాయిదాలు చెప్తున్నాడు. తర్వాత సిమ్ములు మార్చి అసలు ఇక అడ్రస్ లేడు సార్. తర్వాత ఒక రోజు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్తే, వాళ్ళ తమ్ముడు నేను ఇస్తానండి మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఆయన అడుక్కోమంటున్నాడు. ఆయన అయితే కంటికి కనపట్టలేదు. మేమైతే బాగా అప్పులు పాలై బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి. అన్ని వడ్డీలకు మాకు మీరు ఏదో విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందే కోరుతున్నాం. అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయి కంప్యూటర్